ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయా? గడిచిన 5 ఏళ్లలో చేసిన పాపాల పుట్ట పగిలిందా? ఫ్రీ హోల్డ్ ముసుగులో ఆనాటి కొందరు పెద్దలు వేలాది ఎకరాలు సహా చేశారా? ఒక్క ఇబ్రహీంపట్నంలోనే 100 కోట్ల పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయా? పాన్ కార్డు లేకుండా రిజిస్ట్రేషన్లు చేశారా? ఈ వ్యవహారంలో పెద్ద తాలకాయలు ఉన్నారని శ్రీకాంత్ ఎందుకన్నారు? ఆయనకి బెదిరింపుల వరకు ఏం జరుగుతుంది? ఇవే ప్రశ్నలు చాలామందిని ఇప్పుడు వెంటాడుతున్నాయి. గత ఏడాది ముంబై నటి జత్వానీ వ్యవహారం ఆనాటి వైసీపీ సర్కార్ను కుదిపేసింది. ఈ అంశం మీద 2 నెలల పాటు వార్తలు హంగామా చేశాయంటే ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. స్టిల్ ఇప్పటికీ కేసులో దర్యాప్తు జరుగుతోంది. పలువురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ వ్యవహారంలో వైసీపీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయింది. ఈ ఏడాదైనా వైసీపీకి మంచి జరుగుతుందని చాలామంది నేతలు భావించారు. కానీ పాపాల పుట్ట పగిలిపోయి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ అరెస్టు లేఖల వ్యవహారం మరింత ముదిరింది. 100 కోట్ల రూపాయల భూముల రిజిస్ట్రేషన్ వెనక చేమకుర్తి శ్రీకాంత్ ఉన్నారంటూ నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు ఆయన. రీసెంట్గా పలు మీడియా ఛానళ్లతో మాట్లాడిన చేమకుర్తి శ్రీకాంత్ కీలక విషయాలు బయటపెట్టారు. ఈ వ్యవహారంలో తన చిన్న వ్యక్తిని మాత్రమేనని అన్నారు. భూ కబ్జాలు ఆనాటి పెద్దలు సజ్జల ధనంజయ రెడ్డి, కేఎస్ఆర్, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారన్నది ఆయన వెర్షన్. విచారణలో మా పేర్లు చెప్తే ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులు దిగినట్టు కూడా తెలిపాడు. ఇప్పటికే శ్రీకాంత్ ఇంటికి అజ్ఞాత వ్యక్తుల నుంచి ఒక లేఖ వచ్చిందట. సింపుల్గా చెప్పాలంటే తనకు ప్రాణహాని ఉందని ఆయన ఓపెన్ అయిపోయాడు. మిగతా వారిని వదిలి తనను టార్గెట్ చేయడం సరైంది కాదన్నాడు శ్రీకాంత్. ఆనాటి సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి తనను వాడుకున్నారని ఆయన మేనల్డ్ నిత్యం టచ్లో ఉండేవాడని తెలిపారు. సజ్జల పిఏ దశరథరామిరెడ్డి ధర్మసింగ్ ద్వారా కేఎన్ఆర్ తనకి టచ్లో వచ్చిన విషయాన్ని కూడా వివరించాడు. వీరితో పాటు మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అల్లుడు కూడా ఉన్నట్టు సమాచారం. తనను ఉపయోగించుకుని అనేక పనులు చేయించుకున్నారని వాపోయాడు. భూముల ట్రాన్స్ఫర్ విషయంలో 12 మంది సబ్ రిజిస్ట్రార్లు ఆనాటి పెద్దలతో టచ్లో ఉన్నారన్నది కొత్త పాయింట్. విచారణ జరుగుతున్న సమయంలో తన ఇంటికి ఏసీబీ అధికారుల పేరుతో కొందరు తమ ఫోన్లు తీసుకెళ్లారట. వైసీపీ మాజీ మంత్రి చెందినటువంటి గోవాలో ఒక రిసార్ట్ వేదికగా ఈ లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. భూమి కబ్జాల వ్యవహారం విజయనగరం, భోగాపురం, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, కడప, తిరుపతి ప్రాంతాల్లో జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో అక్రమ లావాదేవీలు బయటికి తీశారు. ప్రత్యేకంగా సిట్ వేసి విచారణ చేస్తే మిగతా ప్రాంతాల్లో జరిగిన లావాదేవీలు బయటికి రావచ్చు. ఫ్రీ హోల్డ్, ప్రభుత్వ భూముల లెక్కలు బయటికి తీస్తే వాటి విలువ 1000 కోట్ల ఉంటుందని రెవెన్యూ వర్గాల మాట. మరి కూటమి సర్కార్ సిట్ వేస్తుందా లేదా అనేది చూడాలి.